కేఎస్ ప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, 99 టీవీ వీక్షకులందరికీ, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సామాన్య ప్రజలకి ప్రాణహాని లేకపోతే చాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత. ఆయన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు. ఆయన భద్రత మా బాధ్యత డెఫినెట్గా. సో ఆయన భద్రతలో ఎట్లాంటి రాజీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కాన్వాయ్ మీద రాళ్లు వేయించినట్లుగా ఈసారి ఎక్కడా జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటిపై దాడి చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఎక్కడా లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా పర్యటనలకు వెళ్తా ఉంటే వాళ్ళ ఇంటికి తాళ్లు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాళ్లు కట్టేటటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రాష్ట్రంలో వెళ్ళాలన్నా కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతని ప్రాథమిక హక్కుని హరించేటటువంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఆయనకు చక్కగా పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో సేఫ్టీ అండ్ భద్రత అదంతా కూడా చాలా కట్టుదిట్టంగా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఆయన నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన కాన్వాయ్లో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పోలీసు వారు పెట్టినటువంటి నిబంధనలను అతిక్రమించడం వల్ల ఆయన చేస్తున్నటువంటి ఆ హడావిడి వల్ల మరి వాళ్ళకి సెక్యూరిటీ లేనట్లుగా అలా అనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతలో ఎక్కడా కూడా డోకా లేదు, ఎక్కడా కూడా రాజీ లేదు. ఆయన చాలా కాలం పాటు చాలా చల్లగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసేటటువంటి అభివృద్ధిని, ఆ తర్వాత మరి అమరావతి కూడా త్వరలో పూర్తి అవుతుంది ఫస్ట్ ఫేజ్, పోలవరం కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తి అవుతుంది. ఆ క్రెడిట్లన్నీ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని చెప్పుకోవడానికన్నా కానీ చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని అయితే నేను అనుకుంటా ఉన్నా. సార్ మరొక విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయన పాలించకూడదని మాత్రమే అనుకున్నాం కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆయన భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత, ఏమాత్రం డోకా లేదండి. ఆయన ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక నివేదిక అడిగితే ఆయన భద్రతకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటనేవి డెఫినెట్ గా మేమైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి నిరూపించుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా కేవలం అసత్య ఆరోపణలు. ఓకే, రైట్. కిరణ్ రాయల్ గారు నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది అన్నది, ఏదో ఆయన మీద కుట్ర జరుగుతుంది, కుట్ర ఏంటి ప్రాణహాని ఉందని చెప్పి డైరెక్ట్ గా అమిత్ షా గారితో వైసీపీ మంత్రులు వెళ్ళి మాట్లాడిన నేపథ్యం, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? ఈ చాలా